ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నా అండి. వీడియో చూసే వాళ్ళందరూ చాలా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నానండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు కొంచెం మాట్లాడడానికి కొంచెం అటుగా మాట్లాడితే అడ్జస్ట్ అవ్వండి అందరూ. ఓకే, ఇప్పుడైతే అసలు విషయానికి వచ్చేద్దామండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న చేపల ఫ్రై వీడియో పెట్టానండి. పెడితే దాంట్లో నాకు ఒక కామెంట్ వచ్చిందండి. చేపల ఫ్రై పెట్టారండి, చేపల మసాలా ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పి ఒక కామెంట్ వచ్చిందండి. దానికోసమని నేను ఇప్పుడు మీకు చేపల ఫ్రై మసాలా చూపిద్దాం వీళ్ళకి అని చెప్పేసి అనుకున్నానండి. దానికోసం ఇదంతా ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే చూడండి ఇంకా అందరూ. చేపల ఫ్రై మసాలా కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ కార్న్ఫ్లవర్ పిండి, టేస్టింగ్ సాల్ట్, కారం పొడి, చికెన్ మసాలా అండ్ చేపలు ఫ్రై చేసుకోవడానికి కలర్ దొరుకుతుందండి. ఆ కలర్ తీసుకోవాలి. ఒకవేళ నేనైతే కలర్ కోసం అక్కడ చూస్తున్నానండి, మర్చిపోయాను, అక్కడ పెట్టలేదు ఆ కప్పు. దానికోసమని నేను అక్కడ చూస్తున్నాను, తీసుకొస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా మీరైతే ఎట్లా చేస్తారో అది కూడా కామెంట్లో పెట్టండి. నాకు తెలిసినట్టు నేను చేస్తున్నానండి. నేను చేస్తే ఎప్పుడు నేను చేసిన విధానాన్ని నేను చూపిస్తాను. ఓకే అండి. ఇప్పుడైతే ఆ కప్పు కాదు, ఈ కప్పు పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇంకా స్టెప్ బై స్టెప్ దీని తర్వాత ఏది వేయాలని చెప్పి చెప్పేస్తాను. ఇప్పుడు చూడండి ఇంకా. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి వీడియో, అప్పుడే అర్థమవుతుందండి నీట్గా. రెండు స్పూన్ల కారం వేసినాను. ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి వేస్తున్నాను. చూడండి, 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ ఏమేద్దాం చెప్పండి మీరు, నేను ఏం వేస్తాను? సాల్ట్. ఓకే, నేనైతే కారంలో సాల్ట్ తక్కువ ఉందండి మాకు, అందుకని 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీకు ఏమైనా కారంలో తక్కువ మంచిగా ఉంటే తక్కువ వేసుకోండి. ఇది టేస్టింగ్ సాల్ట్ అండి. కొంచెం వేయాలి, మరి ఎక్కువ వేయద్దు, బాగుండదు. కొంచెం వేస్తున్నాను. చాలా ఈజీ అండి, కాకపోతే తెలియదు తిన్నప్పుడు అమ్మ ఎట్లా వేస్తారు అనిపిస్తుంటుంది. చూడండి, ఇదైతే మసాలా. నేనైతే చికెన్ మసాలా వేస్తానండి. మళ్ళీ ఏం చికెన్ మసాలా ఏంటి అట్లా అనుకోకండి, బయట దొరుకుతుంటాయి కదా ప్యాకెట్లు, దానిలో నేనైతే ఒక చికెన్ మసాలా తీసుకొచ్చుకున్నానండి. నేను ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పించ్ ఆఫ్ కలర్ అండి, ఫిష్ కలర్. ఫిష్ ఫ్రై చేయడానికి కలర్ దొరుకుతుందండి. ఆ కలర్ కొంచెం వేసేయనట్టు కొంచెం వేస్తున్నానండి. కొంచెం వేయండి. వేసిన తర్వాత ఆల్ మిక్స్ చేద్దామండి. అన్నీ మిక్సింగ్ చేద్దాము. చేయండి, ఒక 1 నిమిషం పాటు అట్లా కలిపేద్దాం. అన్నీ ఆల్ మిక్స్ అవ్వాలి ఈక్వల్గా. ఇది ఫిష్ ఫ్రై మసాలా అండి. ఓకే అండి, ఇక్కడ చూడండి. ఫిష్ ఫ్రై మసాలా అండి రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై మసాలా రెడీ అయిపోయింది. చూడండి, అన్నీ ఈక్వల్గా కలిసిపోయినాయి.
ఈ కలరే వస్తుందండి. చూడడానికి ఇట్లా ఉంటుంది, బట్ మనం ఫిషెస్ మంచిగా దాంట్లో పీసెస్లో వేసి కలిపినప్పుడు మంచి కలర్ వస్తుందండి. మీకు కానీ ఇంకా మసాలా ఇంకా ఫ్లేవర్ కావాలంటే కొంచెం కలుపుకోండి. నాకైతే ఇంత సరిపోతుంది. ఓకే అండి. ఫిష్ ఆ పీసెస్ ఉంటాయి కదా, కడుక్కున్న తర్వాత దీన్ని మంచిగా కొంచెం వాటర్ ఆడుకోవాలి. పీసెస్ వాటర్ ఆడిపోయిన తర్వాత ఈ మసాలా వేసి దానికి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత కొంతమంది నిమ్మరసం అది పిండేసుకుంటారండి. పిండుకోవడం మీ ఇష్టం. నేనైతే ఏం పిండానండి, నాకైతే ఇష్టం ఉండదు. అంతే అండి. చేపల మసాలా రెడీ. చేపలు ఫ్రై చేసుకునే మసాలా రెడీ. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళ కోసం అండి. తెలిస్తే ఇంతే కదా అనిపిస్తుంది. ఏదో తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి నేను. నాకు ఎంతో కొంత తెలిసిందే నేను చేస్తుంటానండి. బాయ్ అండి అందరికీ. ఓకే అండి, బాయ్. ఇంకా ఒక్క మాట అండి, ఫిష్ కలర్ దొరకలేదంటే ఫుడ్ కలర్ వేసుకోండి కొంచెం. ఓకేనా? ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. కలర్ అయితే సూపర్ వస్తుందండి. మళ్ళీ ఒకసారి అందరికీ బాయ్. ఇంకా